అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. ఇవాల్టి మన కథ పేరు కాంతి దూతలు. ఈ కథ రాసిన వారి పేరు శ్రీ కటుకోజ్వల మనోహరాచారి గారు. ఈ కథ 2016 మేలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్తే, ఇల్లు చేరగానే మీకో మాట చెప్పాలండి అంది శారద మంచినీళ్ళు అందిస్తూ. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటూ, మళ్ళీ ఏదైనా పీకల మీదకొచ్చిందా అన్నాను. శ్రీమతి కాస్త తటపటాయిస్తూ, అలాంటిదేం లేదు, పిల్లలిద్దరూ ఫ్రెండ్స్తో కలిసి గోవా టూర్కి వెళ్ళారు అంతే అంది నిర్లిప్తంగా. నేను ఉలిక్కి పడ్డాను. సోఫాలో నిటారుగా కూర్చుంటూ, ఏంటి గోవా వెళ్ళారా? చెప్పా పెట్టకుండా ఇదెక్కడి టూర్? అయినా నువ్వెలా వెళ్ళనిచ్చావు అని అడిగాను. నేను వద్దంటే వింటేనా అంది. అది నిజమే. కన్న తండ్రిని నాకే చెప్పకుండా నా అనుమతి లేకుండా వెళ్ళిన వాళ్ళు ఇక తల్లి మాట ఏం వింటారు? దండన లేక ఇలా అవుతున్నారా, డబ్బు ఎక్కువై చెడిపోతున్నారా అర్థం కావడం లేదు. హై స్కూల్ చదువు కూడా పూర్తి కాకుండా ఫ్రెండ్స్తో టూర్లేంటి? నాన్సెన్స్. నాలో పెళ్ళుబుకుతున్న అసహనాన్ని అణుచుకుంటూ, రేపు కాళేశ్వరం దర్శనానికి వెళ్దామనుకున్నాం కదా అన్నాను. వాళ్లకు కాళేశ్వరం కన్నా గోవా బీచ్లే ఎక్కువ ఇష్టంలా ఉన్నట్టుంది అంది నిష్ఠూరంగా. ఏడ్చావులే, పిల్లలు నా మాత్రం కట్టడి చేయని తల్లివి ఇంకెందుకు అన్నానే కానీ తప్పంతా ఆమె మీదకు తోయడం సరైంది కాదనిపించింది. తల్లిదండ్రులం ఇద్దరం పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చిపెట్టినా వాళ్ళకి మాత్రం లెక్కలేనితనం పెరిగిపోతోంది. నేను ఫోన్ తీసుకుని డయల్ చేశాను. ఇద్దరి ఫోన్లు కవరేజ్లో లేవు. నాకెందుకో పిల్లలకు అతి సౌకర్యాలు కల్పించడం కూడా తప్పేమో అనిపించింది. వాహనాలు, ఫోన్లు, ల్యాప్టాప్లు, వాట్సాప్లు, మితివీరిన స్వేచ్ఛ. ఉద్యోగము వ్యాపారము అంటూ నిరంతర బిజీలో వాళ్లకు నడవడిక నేర్పటంలో విఫలమవుతున్నామేమో అనిపించింది. శారద మౌనంగా ఉండిపోయింది. ఆమెలోనూ ఇవే ఆలోచనలు తిరుగుతున్నట్లున్నాయి. అనవసరంగా ఆమెను నొప్పించానేమోనని, శారదా అంటూ దగ్గరికి తీసుకున్నాను. కాళేశ్వరం వెళ్ళడం తప్పదంటారా అంది. తప్పదు శారదా, నీకు తెలుసు కదా, ఈ వేసవిలో నేను మొక్కు తీర్చుకునేది ఉంది. అలాగే ఎన్నో రోజులుగా కలవాలనుకుంటున్న శ్రీనివాస శర్మ కుటుంబాన్ని కలిసినట్టుంటుంది. ఇప్పటికి ఎన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఆహ్వానించినా వెళ్ళలేకపోయాం. ఇప్పుడు తప్పితే మళ్ళీ వీలు పడదు అన్నాను. మరి పిల్లలు? వాళ్ళు వచ్చేలోపు వెళ్ళొస్తానులే, ఎవరి ఆనందం వాళ్ళది అన్నాను. శారద లేచి వెళ్ళి బ్యాగు సర్దడానికి సిద్ధమైంది. కారు కాళేశ్వరం చేరింది. కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకునే భాగ్యంతో పాటు నా చిరకాల మిత్రుడు శ్రీనివాస శర్మ కుటుంబంతో 2 రోజులు గడిపే యోగ్యం దక్కింది. శర్మ నేను డిగ్రీ చదువుకునే రోజుల్లోంచి మిత్రులం. అతను నాకు బాగా ఆత్మీయుడు. పెళ్ళై పిల్లలు పుట్టాక మేం కలుసుకోవడమే తగ్గింది. తను అంతే, కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఇంటి దగ్గర పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు. అప్పుడెప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చాం. చాలా రోజులుగా కలుసుకోవాలనుకుంటూ ఉంటే అది ఇప్పటికి కుదిరింది. శర్మ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. ఆయన భార్య స్రవంతి అంటే మా ఆవిడకు వల్ల మాలిన అభిమానం. తనకు కూడా శారదంటే అంతే ఇష్టం. శర్మకు 2 మగపిల్లలు, తర్వాత ఒక ఆడపిల్ల. వాళ్ళకి ఇంచుమించు మా పిల్లల వయసే. నమస్కారం అంకుల్, నమస్తే ఆంటీ అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరించారు పిల్లలు. అన్నయ్యల్ని ఎందుకు తీసుకురాలేదాంటీ అడిగింది శర్మ కూతురు శ్రీజ. నేను మా ఆవిడ ముగ్ధులం అయిపోయాం వాళ్ళ వినయ సౌశీల్యానికి. కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగాక ఒక 10 నిమిషాలు ఉభయపక్షాల క్షేమ సమాచారాలు ముచ్చటించుకున్నాం. ముందు గోదావరి స్నానం, దైవదర్శనం కావాలి. ఇంటి వెనుక మామిడి చెట్టు కింద పడక కుర్చీలో కూర్చుని భాగవతం చదువుకుంటున్న వాళ్ళ నాన్నగారు నారాయణ శర్మ గారిని, పక్కనే పీట మీద కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న వాళ్ళ అమ్మగారిని పలకరించి వచ్చాక గోదావరి స్నానానికి కదిలాం. శర్మతో పాటు వాళ్ళ 3 పిల్లలు కూడా మాతో బయలుదేరారు. తాతయ్య, గోదావరి స్నానానికి వెడుతున్నాం, మీరు వస్తారా
అని అడిగాడు శర్మ కొడుకు శ్రవణ్. నేను చదువుకుంటానులే నాన్న, మీరు వెళ్ళిరండి అన్నారు నారాయణ శర్మ. ఆంటీ, నాకు ఈత కొట్టడం వచ్చు తెలుసా అంది శ్రీజ బయలుదేరుతోంటే. ఆమె 6వ తరగతి చదువుతోంది. అవునా? మా ఆవిడ ఆశ్చర్యపోయింది. అసలు మాకు ఈదడం ఎవరు నేర్పారో తెలుసా? మా తాతయ్య. తాతయ్య గోదావరిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఈదగలరు తెలుసా అన్నాడు చిన్న కొడుకు శ్రీకర్. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతైంది. తాతగారు మీకు ఈ వయసులో గోదావరిలో ఈత నేర్పడం చాలా గొప్ప విషయం. అంకుల్, మేము ముగ్గురం మంత్రపుష్పం అప్పచెబుతాం. అన్నయ్య అయితే మంత్రాలన్నీ చదువుతాడు. అవి కూడా తాతయ్యే నేర్పారు అంది శ్రీజ. సర్లే, ఏం విసిగిస్తారు అంటున్నాడు శర్మ. మాకు మాత్రం ముచ్చటేసింది వాళ్ళని చూస్తుంటే. ఈ వయసులోనే ఎంత వినయం, ఎంత గౌరవం, ఎంత బుద్ధి కుశలత. మా ఆవిడైతే పిల్లల్ని క్షణం వదలటం లేదు. వాళ్ళు కూడా మా ఆవిడతో కలిసిపోయి దారంట ఎన్నో విషయాలు చెబుతూనే ఉన్నారు. గోదావరి దగ్గరికి చేరాం. గోదావరి నిండుగా ఏమీ లేదు. దాదాపు ఓ గంట సేపు అందులో ఈదాక గుడికి బయలుదేరాం. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది దేవాలయం. అంతా కలిసి దైవ దర్శనం చేసుకున్నాం. కాళేశ్వర ముక్తేశ్వర దర్శనం సకల గ్రహదోష పీడా నివారణం అన్నాడు శ్రీకర్ గర్భగుడి నుంచి బయటకొస్తుంటే. అవునా? ఎలా తెలుసుకున్నావు అంది శారద విభ్రమంగా. మా ఇంట్లో క్షేత్రపురాణం పుస్తకం ఉంది కదా, అందులో చదివాను. తాతయ్య రోజు మాతో ఆ పుస్తకాలన్నీ చదివిస్తుంటారు. మంటపం బయటకొచ్చి ప్రాంగణంలో ఎడం వైపున రాతి నేలపై కూర్చున్నాం. శర్మ ప్రసాదం తేవడానికి వెళ్ళాడు. భక్తుల రద్దీ పెద్దగా ఏమీ లేదు. దూరంగా ఆలయ ముఖద్వారం దగ్గర రాతిమెట్లు ఎక్కుతున్న ఒక వృద్ధురాలు కాలు పట్టుతప్పి బోర్లా పడింది. ఆ ముసలమ్మ తాలూకు బంధువులెవరూ పక్కన లేరు. అప్పటికే శర్మ పెద్ద కొడుకు పరిగెత్తుకు వెళ్ళాడు. ఆమెను 2 చేతులతో లేపే ప్రయత్నం చేశాడు. ఆ వెనుకే రెండో కొడుకు కూడా పరిగెత్తాడు. ఇద్దరూ సాయం పట్టి లేపి పక్కనే ఉన్న గద్దెపైన కూర్చోబెట్టారు. మా చేతిలో ఉన్న నీళ్ల బాటిల్ తీసుకుని శ్రీజ పరిగెత్తింది. ముగ్గురూ కలిసి ఆమెకు నీళ్లు తాగించారు. పెదవి చిట్లి రక్తం కారుతుంటే ముఖంపై నీళ్లు చిలకరించి తన దగ్గరున్న టవల్తో ముఖం తుడిచాడు శ్రవణ్. వాతావరణం వేడిగా ఉండటంతో శ్రీజ కర్చీఫ్తో విసురుతోంది. ముగ్గురు పిల్లలు చుట్టూ చేరి ఆ వృద్ధురాలికి ఆత్మీయుల్లా సేవలు చేస్తుంటే దూరం నుంచే మేము విస్తుపోయి చూస్తున్నాం. ఇంతలో శ్రీకర్ ఆలయంలోకి వెళ్ళి 2 నిమిషాల్లో ఆ వృద్ధురాలి తాలూకు వ్యక్తితో వచ్చాడు. పిల్లలు చేస్తున్న సేవ చూసి అతను ముగ్ధుడైనట్లున్నాడు. చెయ్యెత్తి ఆశీర్వదించినట్లుగా ముగ్గురి తలా నిమిరి ఆ అమ్మను తీసుకుని లోపలికి నడిచాడు. ఇదంతా చూస్తున్న మా హృదయాలు ఆర్ద్రతతో తడిశాయి. తిరిగి వస్తున్న పిల్లల్ని చూస్తుంటే శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీజను దగ్గరికి తీసుకుంది. ఎవరమ్మా ఆవిడ అని అడిగింది. తెలీదాంటీ, చూసుకోకుండా వాళ్ళంతా ముందు వెళ్ళిపోయారు. అన్నయ్య వెళ్ళి చెప్పగానే వాళ్ళ అబ్బాయి వెనక్కొచ్చాడు అంది శ్రీజ. నా మనసు ఎక్కడో ఉంది. మోటార్ సైకిల్తో డాష్ ఇచ్చి అయ్యో పాపం అనకపోగా ఎందుకు అడ్డొచ్చావంటూ పడిపోయిన ముసలతన్ని లేపి మరీ పిడిగుద్దులు గుద్ది వచ్చిన నా పెద్ద కొడుకు, ఇంటి ముందు అడుక్కోవడానికి వచ్చిన బిచ్చగాడిపైకి పెంపుడు కుక్కను ఉసుగొల్పిన నా చిన్న కొడుకు గుర్తొచ్చారు. బాధ్యతాయుత జీవితం కానీ, పెద్దల పట్ల గౌరవభావం కానీ మచ్చుకైనా కనిపించని వాళ్ళ వ్యక్తిత్వం గుర్తొచ్చింది. కన్న తల్లి మంచాన పడ్డా కాసి నీళ్లు తెచ్చి అని నా బిడ్డల వ్యక్తిత్వానికి, ఈ బిడ్డల ఔదార్యానికి పొంతనే లేదు. దూరం నుంచి శర్మ వస్తూ కనిపించాడు. ఆణిముత్యాలాంటి బిడ్డల్ని కన్నావు, ధన్యుడివి శర్మ అనుకున్నాను. వస్తూనే భోజనాల వేళ దాటిపోతోందని శర్మ తొందర చేయడంతో అందరం లేచి కదిలాం ఇంటివైపు. పండు వెన్నెల వెలుగులో అల్లంత దూరాన పాల నురగల ధారలాగా గోదావరి కదలాడుతోంది. ఇంటి వెనకాల పెరట్లో మామిడి చెట్ల కింద పట్టెమంచాలు వేసుకుని పడుకున్న మాకు గోదావరి హొయలు మరింత వగలిపోతున్నట్లుగా తోస్తోంది. రాత్రి భోజనాలు అయ్యాక అంతా అక్కడే మేనువాల్చాం. పిల్లలు ఒకరు తాతయ్య దగ్గర, ఒకరు నానమ్మ పక్కన వాలిపోయారు. పెద్దబ్బాయి
వాళ్ళిద్దరి మధ్యన పడక వేసుకున్నాడు. పక్కపక్కనే పడుకుని శర్మ నేను పిల్లల విషయమే మాట్లాడుకుంటున్నాం. కాస్త దూరంలో పడుకుని శారద, స్రవంతి వాళ్ళ విషయాలేవో వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. పిల్లల్ని తీర్చిదిద్దడంలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్లున్నావు శర్మ అనేశాను నేను. శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరే, కానీ చూస్తున్నావుగా నాకంత సమయం ఉండటం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే మనలాంటి కుటుంబాల్లో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం కష్టమైన పనే అన్నాడు శర్మ. అది నిజమే. నేను ఆలోచిస్తూ ఉన్నాను. శర్మ అంతగా శ్రద్ధ కనబరచుకున్నా అతని పిల్లలు క్రమశిక్షణ విషయంలో, నడవడిక విషయంలో ఎన్నో విలువలు గ్రహించినట్లున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? నా ఆలోచనలు నారాయణ శర్మ గారి వైపు మళ్ళాయి. శ్రీజను పక్కన పడుకోబెట్టుకుని ఏదో కథ చెబుతున్నాడు ఆయన. కథ పూర్తి చేసి, అందుకే కష్టాల్లో ఉన్నవాళ్లను మనం ఆదుకుంటే మనల్ని ఇతరులు ఆదుకుంటారు అంటున్నాడు. మేము ఈరోజు ఒక ముసలమ్మ కష్టాల్లో ఉంటే కాసేపు సేవ చేశాం తెలుసా తాతయ్య అంది శ్రీజ. తెలుసు తల్లి, గుళ్ళో అందరూ మీ గురించే చెప్పుకుంటున్నారు. దాని ఫలితం ఊరికే పోదమ్మా, మీకు కూడా ఇంకెవరైనా సాయపడతారు. ఇక పడుకో తల్లి. నెమ్మదిగా శ్రీజను నిద్రపుచ్చారు నారాయణ శర్మ. ఈలోపు నానమ్మ పక్కన పడుకున్న శ్రీకర్ అంటున్నాడు, నానమ్మ సెలవులే కదా, రోజు గోదావరిలో ఈదుతామంటే నాన్న వద్దంటున్నాడు. నువ్వు చెప్పు నానమ్మ. నాన్న చెప్పాడు కదా, వద్దులే. అదేంటి నానమ్మ నువ్వు అట్లాగే అంటావు? సెలవులే కదా, ఈతకెళ్తే తప్పేంటి? పెద్దవాళ్ళు లేకుండా వెళ్ళడం తప్పే. అదీ కాక నాన్న చెప్పిన మాటను గౌరవించడం పిల్లల ధర్మం. నీకు శ్రీరాముడు తెలుసు కదా, తండ్రి చెప్పాడని మరో ఆలోచన చేయకుండా 14 ఏళ్ళు అరణ్యాలకు వెళ్ళాడు. ఆ కథ తెలుసు కదా? తెలుసు తెలుసు, కానీ మళ్ళీ చెప్పు నానమ్మా అన్నాడు. ఆవిడ చెప్పడం మొదలెట్టింది. వాడు కొడుతున్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లాల్సిన వచ్చిన గాథంతా చెప్పి అది తల్లిదండ్రుల పట్ల రామునికున్న గౌరవాభిమానాలు అని ముగించింది. అప్పటికే శ్రీకర్ నిద్రలోకి జారుకున్నాడు. నేను నిద్రపోకుండా అవలోకిస్తున్నాను. ఇంతలో పక్క నుండి శర్మ మాటలు వినిపించాయి. మా పిల్లల్లో ఆ మాత్రం వ్యక్తిత్వ నిర్మాణానికి కారణం ఇదే. నేను పడక మీదే సావధాన చిత్తుణ్ణయ్యాను. శర్మ కొనసాగించాడు. ఒకనాడు ఉమ్మడి కుటుంబాల్లో సాయంకాలాలు తాతలు, నాయనమ్మలు చిన్నపిల్లల్ని ఒళ్లల్లో పడుకోబెట్టుకుని కథలు, గేయాలు, పురాణాతిహాస గాథలు వాళ్ళ భాషలో చెప్పేవారు. విలువలు, నడవడికలు నేర్పేవారు. ఒక రకంగా వాళ్ళు సంస్కృతి భాండాగారాలు. పాఠశాల దశకు వచ్చేసరికి సంస్కృతిపరమైన చాలా అంశాల మీద పట్టుండేది. ఇప్పుడు తల్లిదండ్రులు పట్టణాల్లో ఉంటుంటే తాతలు, నాయనమ్మలు పల్లెలకు మాత్రమే పరిమితమవుతున్నారు. లేదంటే వృద్ధాశ్రమాలకు తరలిపోతున్నారు. ఉరుకులు పరుగుల జీవితాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో సమయం వెచ్చించలేకపోతున్నారు. దానికి ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అయితే అందుబాటులోకి వచ్చిన టీవీలు, సినిమాలు కూడా ఆ పాత్ర పోషించలేకపోతున్నాయి అని చెప్పడం ఆపాడు. నిజమే, నాకు మా తాతగారు గుర్తుకొచ్చారు. ఒకప్పుడు నేను మా తాతగారి పక్కలో పడుకుని కథలు, గాథలు విన్నది గుర్తుకొచ్చింది. ఈరోజు నాకున్న సంస్కృతి పరిజ్ఞానం వెనక మా తాతగారి పాత్ర ఎంతగా ఉందన్నది నాకు మాత్రమే తెలిసిన సత్యం. అయితే ఇదే అదృష్టం నేను మా పిల్లలకు కల్పించలేకపోయాను. ఎందుకు? తాతగారు అందుబాటులో లేకనా? అమ్మ పోయాక నాన్నను నిర్లక్ష్యం చేసిన ఫలితం నా పిల్లల మీద పడుతుందా? సకల శాస్త్రాలు చదివిన తాతగారు ఉండి కూడా నా పిల్లలు ఏం కోల్పోతున్నారో అర్థమవుతుంటే నా మనసు విచలితమవుతోంది. ఆలోచనలతో సతమతమవుతున్న మెదడు నిద్రకు దూరం చేస్తోంది. క్రమంగా అల్లకల్లోలంగా ఉన్న నా మనసులో ఓ నిర్ణయం రూపుదిద్దుకుంది. నిర్ణయం బలపడగానే ప్రశాంతత ఆవరించి నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు మా కారు వృద్ధాశ్రమం వైపు పరుగు తీస్తోంది. ఆశ్రమంలో భారత, భాగవత, రామాయణాది పురాణేతిహాసాలతో కాలక్షేపం చేస్తున్న మా నాన్నగారి పాదాలని కన్నీళ్లతో అభిషేకించి ఆహ్వానించటానికి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.
చక్కటి తెలుగు కథలను వినడానికి అనగనగా ఓ కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.